సినిమాల్ని చూసి చదివేసి అవపాసన పట్టేసి ఎప్పుడెప్పుడు సినిమా డైరెక్షన్లోకి దిగుతాను అని వెయిట్ చేస్తున్నటువంటి ఈ కుర్రాడికి ఇంకోసారి గట్టిగా మీరు చప్పట్లతో అభినందనలు తెలియజెప్పాలి. ఎస్, ఈ రోజు కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఆ స్పీచ్ కమాన్. అరే డబ్బులు ఇచ్చాను అనుకుంటారు. సో అంటే ఏం మాట్లాడారో తెలియట్లేదండి. బేసిక్గా ఇది ఒక డ్రీమ్. ఈ స్టేజ్ బీయింగ్ హియర్ ఈజ్ అ వెరీ బిగ్ డ్రీమ్. సో నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే దర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దట్. అండ్ అన్న థ్యాంక్స్ మనోజ్ అన్న వచ్చినందుకు. థ్యాంక్స్ రాజన్న, థ్యాంక్స్ అన్న. సారీ. సుమ్మగారు అప్పటికి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారు. నా పాకెట్. అది పాకెట్ కోసం ఇచ్చిన ట్యాబ్లెట్ కాదు, మీ నోట్లో వేసుకోవడానికి ఇచ్చింది. ఓకే మేడం. సో యా, యాక్చువల్లీ చాలా మాట్లాడదాం అనుకున్నానండి, బట్ ఇక్కడికి వచ్చాక చాలా బ్లాంక్ అయిపోయాను. టు స్టార్ట్ విత్, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీబడి. నేను ఈ భూమి మీద ఉండడానికి మా పేరెంట్స్ కారణం అయితే, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి రోహిత్ గారు కారణం. సో అమ్మో లేదు, అయినా కంట్రోల్ చేస్తా. సో బేసిక్గా సినిమా చెయ్యాలి, తీయాలి, అది చాలామందికి ఉంటుందండి. కానీ అది ఇండస్ట్రీకి వచ్చిన 99% వెనక్కి ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. నేను చాలామందిని చూశాను, నా ఫ్రెండ్స్ని కానీ అందరినీ. సో డబ్బులు లేక ఇంట్లో టైట్గా పొజిషన్ ఉండి వాళ్ళు హెల్ప్ చేయాల్సి వచ్చి దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్రొఫెషన్స్. కానీ ఐ హ్యావ్ సచ్ గుడ్ ఫ్యామిలీ, సచ్ గుడ్ ఫ్రెండ్స్. నేనేమి చేయనప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్లో ఏం చేయకపోయినా నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండేవి. నేను అడిగేవాడిని కాదు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు టు అచీవ్ మై డ్రీమ్. సో ఇఫ్ ఐఎమ్ హియర్, చాలామంది కళలు నెరవేర్చుకోకుండా నా కళలు నెరవేర్చుకోవాలని డబ్బులు వేస్తే నేను ఇక్కడ ఉన్నానండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ మై ఫ్రెండ్స్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. అండ్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండలేనండి. ఐ హ్యాడ్ లాట్ వెరీ గుడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ కజిన్స్ అంటే, చుట్టాలంటే చాలా నెగిటివ్ ఉంటుంది బయట. బట్ నా చుట్టాలు, మా మావయ్యలు, మా బాబాయ్లు అందరూ చాలా మంచివాళ్ళు. నేను వస్తాను అంటే సపోర్ట్ చేసింది వాళ్ళే. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండలేను కూడా. సో థ్యాంక్ యూ ఆల్. సో సినిమా గురించి వస్తే రోహిత్ గారి గురించే మాట్లాడతా అండి మ్యాక్సిమం. ఎందుకంటే నేను అనుకోకుండా రోహిత్ గారిని అంటే ఫస్ట్ టైం నేను ఆయన చూసింది మా కాలేజ్లో. నేను గీతంలో బీటెక్ చదువుతున్నప్పుడు ఈ షూటింగ్ సోలో అక్కడ. సో ఫస్ట్ టైం అక్కడ చూసా. తర్వాత కట్ చేస్తే ఎంఎస్కి యుఎస్ వెళ్ళినప్పుడు తానా అటెండ్ అయ్యారు ఆయన. సో అక్కడ ఐ గేవ్ హిమ్ ఏ వాచ్. ఆయనకి వాచ్ చాలా ఇష్టం అని తెలిసి అక్కడ కట్ చేస్తే మళ్ళీ 2017లో వెళ్ళి కథ చెప్పాను. ఐ థింక్ ఇట్స్ లాట్ ఆఫ్, అంటే ఎప్పుడో రాసుందేమో ట్రావెల్ అవ్వాలని. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ సార్. 2017లో కలిసి కథ చెప్పా అండి, ఈ కథ కాదు, వేర్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. బేసిక్గా ఎవరైనా రాసుకోవాలి, ఏమైనా చేయాలి అంటే యూ నీడ్ గుడ్ స్పేస్ అండి. సో నేను ఎక్కడ రాసుకోవాలి, ఏం చేయాలో తెలియనప్పుడు రోహిత్ గారిని అడిగా, సార్ నేను ఆఫీస్కి వచ్చి రాసుకుంటాను సార్ కథలు అని. సో ఎవరు ఒప్పుకుంటారండి, ఆయన ఒప్పుకున్నారు అంతే. సో ఆయన ఆఫీస్లో కూర్చునే కథలు రాసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రమ్ వెరీ జీరో నుంచి ఆయనే నన్ను పెంచాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఇలా రాస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇంత నాలెడ్జ్ నాకు ఉంది సినిమా మీద అంటే హీ గైడెడ్ మీ సో ఇన్ ఎ సో కరెక్ట్ వే. సో ఈరోజు నాకు ఎన్ని కథలున్నా, ఏం చేసినా, నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నా, దానికి ఓన్లీ వన్ రీజన్, ఫ్రమ్ హియర్ టు లైఫ్ లాంగ్ ఈజ్ రోహిత్ గారు. చాలామంది చెప్పారండి, నాకే తెలుసు, చాలామంది చెప్పారు ఎందుకు వెంకీతో సినిమా ఇంత డబ్బులు పెట్టి చేయడం ఎందుకు అని. సో బట్ స్టిల్
వాళ్ళ కథను నమ్మారు, దానికన్నా ముందు నన్నే నమ్మారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి కథ కన్నా ముందు వీఆర్ ఫ్యామిలీ అండి. నేను 2021 నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఆంటీ నన్ను కొడుకులాగే చూసుకుంటున్నారు. సో ఐ నెవర్ మిస్డ్ మై ఫ్యామిలీ, ఎందుకంటే దే బికేమ్ అనదర్ ఫ్యామిలీ. అలాంటి టైంలోనే నాకు సంతోష్ అన్న పరిచయం అయ్యారు. సో సంతోష్ అన్న రోహిత్ గారు క్యాజువల్గా తీసుకున్న ఒక డెసిషను ఈ సుందరకాండ. సో ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చింది అంటే దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను టైం అయిపోతుందంటే సొమ్ము గారు కంగారు పడుతున్నారు. సో దే లాట్ చేస్తాను సార్ నేను. సో చాలామంది ఉన్నారండి. సో బేసిక్గా వద్దు. సో రోహిత్ గారికి స్క్రిప్ట్ చెప్పాను. ఈ లైక్ ద ఐడియా. కొంచెం భయపడ్డారు స్టార్టింగ్లో, బట్ ఎందుకంటే నేను తెలుసు, నా రైటింగ్ తెలుసు కాబట్టి ఎక్కడో ఒక 1% ఛాన్స్ ఇచ్చారు. సరే కొంచెం రాసుకుంటారా, వేరే ఎవరు చెప్పినా వెళ్ళిపోమని వాళ్ళు, డెఫినెట్గా డౌట్ ఏం లేదు. బట్ నేను కాబట్టి గేమ్ మీ అ ఛాన్స్. అండ్ ఒక 20 minutes కథ రాసి తీసుకెళ్తే ఈ ఓకే ద స్క్రిప్ట్. తర్వాత సంతోష్ అన్న కేమ్ ఆన్ బోర్డ్. సో సరదాగా అడిగా, అన్న ప్రొడ్యూస్ చేయొచ్చు కదా నువ్వు అని అడిగా, అంతే. నెక్స్ట్ డే పొద్దున్న రోహిత్ గారు సంతోష్ అన్న పిలిచి వీఆర్ ప్రొడ్యూసింగ్ యువర్ ఫిల్మ్, నువ్వు సినిమా చేస్తున్నావు అన్నారు. ఆ రోజు లైక్ 6-7 years ఆఫ్ స్ట్రగుల్. ఇది అంటే జరుగుతుందా జరగదా అనే భయం అన్ని పక్కన పెడితే, ఒక ఇద్దరు స్ట్రాంగ్ పిల్లర్స్ మీ ముందుండి నేను ఉన్నాను వెనకాల, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నప్పుడు ఐ డోంట్ నో అండి హౌ టు రియాక్ట్ కూడా. బట్ ఇట్ ఎవెన్చువల్లీ హ్యాపెన్. అండ్ లక్కీగా మా సతీష్ గారి వల్ల మన గౌతమ్ అన్న అండ్ రాకేష్ అన్న ఆర్ ఆల్సో ఆన్ బోర్డ్. యాక్చువల్లీ నాకు కథ చెప్పినప్పుడు ఐ లైక్ ద రియాక్షన్స్. అందరూ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ కథ గురించే ఇక్కడ ఉన్నారండి. తర్వాత వీల్ లవ్డ్ ఈచ్ అదర్, వీల్ లైక్డ్ ఈచ్ అదర్. ఇంతమంది కాస్ట్ నా ముందు కూర్చున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్ లవ్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సుందరకాండ. ఎందుకంటే దిస్ మైట్ బీ అ ఫిలిం ఇన్ యువర్ కెరియర్, దిస్ మైట్ బీ అనదర్ థింగ్, బట్ ఫర్ మీ దిస్ ఈజ్ లైఫ్. నా లైఫ్లో యూర్ ఆల్ అ పార్ట్ అండ్ దిస్ విల్ బీ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇది కాస్ట్ గురించి మ్యామ్. ఇంకా క్రూ ఉన్నారు, మెయిన్ వెరీ ఇంపార్టెంట్. నేనేం అనలేదండి బాబు. అంటే చాలా ఈవెంట్లో చూస్తాను మేము, మీరు పక్కనే చెల్లలేదు అంటుంటారు వెళ్ళిపో. సో నెక్స్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై క్రూ అండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఒక సెట్లో అరుపులు లేకుండా, కేకలు లేకుండా, బూతులు లేకుండా ఒక సెట్ పనిచేయాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మై ఫస్ట్ థ్యాంక్స్ టు ప్రదీష్. యూ డిడ్ అ ఫినామినల్ జాబ్. అండ్ though there are a lot of limits, you gave me what I want and it is looking amazing. In that I saw my first copy and came. Thank you so much, and I have all the screen grabs. Soon I will put them out. Thank you for being on board. నేను ప్రదీష్ని ఇప్పుడు కాదండి, 100 Days of Love అని ఒక సినిమా చేశారు నిత్య మేనన్ అండ్ దుల్కర్. ఐ లవ్ దట్ ఫిలిం అలాట్. అప్పుడు ఫోన్ చేశాను 7 years బ్యాక్, బ్రో నేను ఒక చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీరు చేస్తారా అని. నో ప్రాబ్లం బ్రో, మీరు ఎప్పుడు కాల్ చేసినా అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ స్క్రిప్ట్ ఐమ్ రెడీ అన్నాడు. ఆఫ్టర్ 7 years I called him and he is ready. Thank you so much for being on board, for bearing me so much. Thank you. And next I want to talk about లియాన్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ బాగుండాలి అంటే మీకు కళ్ళకి చూడడానికి బాగుండాలి, వినడానికి చాలా చాలా బాగుండాలి. సో మేము చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ని అనుకున్నాం ముందు. ఇట్స్ లైక్ లేదు నేను లియానేనే అనుకున్నానని నేను అనుకున్నాను. చాలామంది ఒప్పుకోలేదు, చాలామంది టైం కుదరక చేయలేదు. అండ్ దట్ ఈజ్ ఆల్ ఫర్ గుడ్. మనకి లేట్ అయింది అంటే ఇంకా మంచిగా రాబోతుందని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. సో లక్కీలీ లియాన్ ఈజ్ ఆన్ బోర్డ్ అండ్ ఈ గేవ్ సమ్ అమేజింగ్ సాంగ్స్. అండ్ ఆర్ఆర్ అయితే చితక్కొట్టేశాడు. ఐ లవ్డ్ ఇట్. నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది నా సినిమా అయినా నేనేనా అనేంత బాగా ఇచ్చాడు. అండ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ నౌ. చాలా నాకు లియాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఐ జస్ట్ లైక్ టు వైబ్ విత్ హిమ్. చాలా మంచోడు. అంటే నా సినిమాలో లక్కీగా మంచి టెక్నీషియన్స్తో పాటు మంచి మనుషులే దొరికారండి అందరూ. దెర్ ఈజ్ నో బడీ. అంటే
నేను ఒక 10 సార్లు ఏమన్నా అడిగినా ఇసుక్కునే వాళ్ళు లేరు. సార్ ఒక గంట ముందు రండి అన్న ఇసుక్కునే వాళ్ళు లేరు. సార్ పర్ఫెక్ట్ 8కి ఫస్ట్ షాట్ సార్ అని చెప్పి 8:30కి పెట్టిన తిట్టిన వాళ్ళు లేరు. సో అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ రఘు మాస్టర్ అండ్ ఎస్ మాస్టర్. సో సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లవ్ ఫిల్మ్ అండి. చాలా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండి. మాకు మేము సినిమా షూట్ చేస్తున్నప్పుడు యష్ మాస్టర్ వాజ్ లైక్ వేరే రఘు మాస్టర్ అని అనుకున్నాం, బట్ ఈ ఫెల్ సిక్ జస్ట్ 2 days బిఫోర్ ద షూట్. అండ్ ఒక సెట్ అక్కడ వెయిట్ చేస్తుంది, ఆర్టిస్ట్ డేట్లు ఉన్నాయి. ఐ డోంట్ నో హూమ్ టు ఆస్క్. యష్ మాస్టర్కి ఫోన్ చేసి మాస్టర్ ఇలా చేయాలి మీరు అనగానే షో వెంకీ అని వెంటనే వచ్చారు. సో హీ డిడ్ సమ్ అమేజింగ్ సాంగ్. బహుశా అనే సాంగ్ ఆయనే చేశారు. ఇట్ ఈస్ సో గుడ్. అండ్ మిగిలిన సాంగ్స్ అన్ని రఘు మాస్టర్ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పేదే లేదు. మాంటేజెస్లో ఆయన్ని కొట్టేవాడు ఎవరు లేరు. ఈజ్ సో గుడ్. అండ్ దెన్ వీళ్ళందరినీ పక్కన పెడితే వీళ్ళందరూ పెద్ద పేర్లు అండి. దే లైక్ నోన్ టు దేవ్ డన్ నోన్ ఫిలిమ్స్, దేవ్ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ నేను అంటే ఇది ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ప్రొడ్యూసర్స్ అండ్ రోహిత్ గారు ఫర్ దిస్. ఎందుకు అంటే ఒక కొత్త టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఈజ్ నాట్ ఈజీ అండి. అందులోని డైరెక్టర్ చేయడమే చాలా ఎక్కువ, టు బీ హానెస్ట్. బట్ బ్రింగింగ్ ఆన్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆన్ బోర్డ్ ఫర్ ఎ న్యూ ఫిలిం ఈజ్ వెరీ వెరీ టఫ్. ఎందుకంటే లెంత్ ఇష్యూస్ గురించి మీకు తెలుసు ఈ కాలంలో. బట్ ఇవన్నీ ఉన్న దే బిలీవ్ న్యూ టాలెంట్. సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అన్న, రాకేష్ అన్న, సంతోష్ అన్న అండ్ రోహిత్ గారు. సో దే హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఈరోజు ఆ స్టేజ్ మీద వాళ్ళు నుంచోడానికి కూడా మీరే కారణం. అండ్ దే విల్ చెరిష్ ఫర్ ఎవర్. ఐఎమ్ 200% ష్యూర్ మా ఆర్ట్ డైరెక్టర్కి, ఎడిటర్కి ఇంకో 10 సినిమాలు ఈ ఇయర్లోనే వస్తాయి, 200%. సో అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కాస్ట్యూమ్స్ అండి. అంటే అందరూ చాలా నీట్గా, అందంగా. నాకు ఒకళ్ళు ట్రైలర్ చూసి మీ సినిమాలో అందరూ అందంగా ఉన్నారబ్బా అన్నారు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రదీష్. 1, 2 ఈజ్ కాస్ట్యూమ్స్. హర్ష అండ్ పూజిత కిల్డ్ ఇట్. అంటే బాగుంటుంది, మీరు చూస్తే యూ విల్ టెల్ మీ. బట్ వాట్ ఎవర్ వి రిలీజ్, ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. కాస్ట్యూమ్స్కి వెరీ థ్యాంక్స్. అండ్ ఇంత క్యూట్ ఫ్యామిలీ కథలో కూడా ఒక 2 ఫైట్లు ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా పృథ్వీ మాస్టర్ ఇస్ సచ్ ఎ స్వీట్ పర్సన్. సో ఈ కొరియోగ్రాఫ్ 2 fights and they were both amazing. And ఇంత స్టేజ్లో I wanted to congratulate him on his national award. So I'm very happy to be associated with a person like that, with a human being like that. ఎందుకంటే నేను చాలామందిని చూశానండి, ఫైట్ మాస్టర్స్ని, వాళ్ళని చాలా సీరియస్గా ఉంటారు. బట్ మా వాడు అస్సలు సీరియస్గా ఉండు. ఈజ్ వెరీ వెరీ అటెంటివ్, వెరీ షార్ప్. సో తనకేం కావాలో అదే చేస్తాడు. ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టు, టెక్నీషియన్స్ని ఇబ్బంది పెట్టు, ప్లస్ అందరికీ మంచిగా భోజనాలు పెడతాడు. సో టీంలో ఒక 50 మంది 60 మంది ఉంటే అందరికీ భోజనాలు తెచ్చి పెడతారు. అది ఆ గొప్పతనం పృథ్వీది కాదండి. పృథ్వీకి ఇచ్చే మనసు ఉండొచ్చు, బట్ చేసే మనసు అయితే వాళ్ళ పేరెంట్స్దే. థ్యాంక్ యూ సో మచ్ టు దేర్ ఫ్యామిలీ. మీ భోజనం నేను చాలా రోజులు తిన్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను మర్చిపోతాను. అండ్ ఆర్ సౌండ్ డిజైనర్స్, they're like Sachin and yeah, ఇంకొక నేషనల్ అవార్డ్ విన్నర్ ఇన్ అవర్ గ్యాంగ్, సచిన్. హీ వన్ నేషనల్ అవార్డ్ ఫర్ యానిమల్ సౌండ్ డిజైనింగ్. సో అంటే ఇంత తోప్ టెక్నీషియన్స్ నా సినిమాలో ఉండడం నేను చాలా హ్యాపీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ ద ఫ్రెండ్ నౌ. సో నేషనల్ అవార్డు మావాడే అంటే ఇట్స్ అ వైబ్. అండ్ ఐ హ్యావ్ అరవింద్ హూ వన్ స్టేట్ అవార్డ్. సో మొత్తం అవార్డులతో నింపేస్తారు మావాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ యూ. అంటే మీరందరూ ఉండడం వల్లే నేను ఇలా ఉన్నాను. సో వీళ్ళందరితో పాటు అంటే బేసిక్గా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ చేయడానికి ఒక 20 మంది 30 మంది వెనకాల ఉండడం చాలా కామన్ అండి. బట్ నేనేం లేదు, ఐఎమ్ జీరో. బట్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉండడానికి మా వాడు ఒకడు 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. సో అండ్ ఇంకొక అబ్బాయి నా స్క్రిప్ట్ చదివి, అంటే త్రూ కామన్ ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చదివి ఇతను ఏమైనా సినిమా చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉంటున్నాను ఇంకొకటి వెయిట్ చేశాడు. ఇంకొకడేమో నాకు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ఫ్రెండు, మయ నువ్వు ఆర్టిస్ట్ కదా అంటే నీ సినిమాకి నేను ఏదైనా చేస్తానని ఒకడు వచ్చాడు. సో అలా ఐ హ్యావ్ ఎ గ్యాంగ్. అంటే వాళ్ళని నేను ఏడీస్ అనలేను, ఏమనలేను, దే ఆర్ మై ఫ్రెండ్స్.
అంటే సినిమా మాకు ఎంత ప్రాసెస్ అయినా ఏమైనా అస్సలు ఇసుక్కోకుండా మంచిగా చిల్ అవుతూ పాజిటివ్ వైబ్ స్ప్రెడ్ చేస్తూ మేడం మేడం ఓకేనా ఓకే బట్ అంటే విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ దెమ్ ఆన్ స్టేజ్ బికాజ్ వాళ్ళు లేకపోతే ఈరోజు సినిమా వచ్చేది కాదు. సో పవన్, కోటి, అశ్మి, రాఘవ, రాఘవ, పవన్, ఫనీ, కుమార్ గారు సారీ అండి, ఒక అబ్బాయి క్యూబ్ సారీ రాఘవ, ఐ మిస్ యూ ఆన్ ద స్టేజ్ బట్ థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే రేపు ప్రీమియర్ చూడరు ఎవరు, బట్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ దేర్. సో ఇది నా టీం అండి. ఐఎమ్ 100% ష్యూర్ వీడు ఆర్టిస్టు, వీడు పక్కన పెట్టేస్తే ఐఎమ్ 100% ష్యూర్ వీళ్ళందరూ వెరీ సూన్ డైరెక్టర్స్ అవుతారు, నాకన్నా మంచి డైరెక్టర్స్ అవుతారు. వాళ్ళ దగ్గర కథలు వింటే నాకే అప్పుడప్పుడు కుళ్ళు వచ్చేస్తుంటుంది, అబ్బా నేను ఎందుకు రాయలేకపోయాను ఇలాంటి కథలని. సో దే హ్యావ్ సచ్ అమేజింగ్ స్టోరీస్. అండ్ ఈ సినిమా మొత్తం ఒక్కడే అసిస్టెంట్ రైటర్ అండి, నాకు అసోసియేట్ రైటర్, దట్ ఈస్ హిమ్. ఈజ్ ద పర్సన్ హూ వెయిటెడ్ టు బీ విత్ మీ ఫర్ 5 years. సో థ్యాంక్స్ కోటి, థ్యాంక్ యూ సో మచ్. వీ యాక్చువల్లీ డ్రెమ్ట్ ఆఫ్ దిస్ మూమెంట్ టుగెదర్ అండి. ఎవడైనా సినిమా నేను చేయాలి అని కలగంటం ఓకే కామన్, నువ్వు సినిమా చేసినప్పుడు నేను పక్కన ఉండాలి అని కలగంటం చాలా రేరు. అంటే పక్కోడి కళలకి సహకారం అంత ఈజీగా దొరకదండి. బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ విత్ మీ. సొమ్ము గారు నన్నే వెళ్ళిపోమంటారు, మీరు తొందరగా వెళ్ళిపోండి. మ్యామ్ నేను వెళ్ళట్లేదు ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని లేదా నేను వెళ్ళట్లేదు ఇంకా. సో థ్యాంక్ యూ. సరే నెక్స్ట్ పనులు రేపు ప్రీమియర్. సో దట్ ఈస్ మై గ్యాంగ్. అండ్ నౌ కమింగ్ టు ఆర్టిస్ట్, ఇంకొక 5 minutes మ్యాక్స్. సో 5 నిమిషాలు మేడం, మళ్ళీ రాక మీరు మాట్లాడండి, నేను అటు వెళ్తున్నా. అక్కడ ఎవరు లేదు. సో రోహిత్ గారి గురించి ఆల్రెడీ చెప్పాను, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అభినవ్. ఊరికే 2 మాటలు. సో ఈ సో ఫ్రెండ్లీ, అంటే కలిసినప్పుడు నిజంగానే సినిమాలో ఒక చోట నరేష్ గారి రియాక్షన్ ఉంటుందండి, సేమ్ రియాక్షన్ ఇచ్చాడు మనోడు. కథ చెప్పిన వెంటనే బాగుంది అన్నాడు. సో అప్పటి నుంచి నన్ను నమ్మాడు. ఈజ్ ఆల్వేస్ వెరీ అడ్జస్టింగ్ గాయ్ ఫర్ మీ. ఎప్పుడు డేట్స్ అడిగినా పాప అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అభినవ్. అండ్ వాస్కి గారు ఈజ్ లైక్ మై సిస్టర్, ఈజ్ మై, అంటే నాకు అక్కుంటే బాగుంటుందని చాలాసార్లు అనిపించింది, ఎందుకంటే చెల్లి ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, బట్ థ్యాంక్ యూ ఫర్ బయింగ్ మై సిస్టర్ అండ్ ఆల్సో సర్స్ సిస్టర్ ఇన్ ద ఫిలిం. మీరు లేకపోతే ఐ కుడ్ హ్యావ్ లాస్ట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మధ్యలో. థ్యాంక్ యూ ఫర్ పంపింగ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. థ్యాంక్ యూ. యా ఐ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ నరేష్ గారు అండి. సో అంటే ఆయన చాలా, అంటే ఎలా చెప్పాలండి, చాలా పెద్ద అయినా కానీ వెరీ యంగ్ ఎట్ హార్ట్. సో ఆయన నా సినిమా చేయడమే నాకు చాలా హ్యాపీ. అంటే ఒక స్టార్ కాస్ట్ మన సినిమాలో ఉంటే, అంటే నేను ఎంత కూల్గా సినిమా చేశాను, కూల్గా డైరెక్ట్ చేశాను అని అందరూ చెప్పారు కదా, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్టార్ కాస్ట్ ఐ హ్యావ్. అంటే వీళ్ళందరూ ఉంటే స్క్రీన్ మీద ఎంత ధైర్యమో బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ కూడా అంతే ధైర్యం అండి. నేను ఎంత కూల్గా ఉన్నాను అంటే వీళ్ళందరి సపోర్టే. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ ద ఫిలిం టిల్ నౌ, అండ్ I know you will stay with us forever. Thank you so much, sir. Thank you. And I want to talk about Siri ma'am. Thank you for doing a small role. And chinnadaina, you know how important it is for us. So thanks for coming and doing it. And I also want to thank my friend. Vishwant andi. Vishwant Duddambudi ani. He is Kerintalo hero tanu. So nenu adaggane, without any doubt, అసలు క్యారెక్టర్ ఏంటి ఏమి అనుకుండా ఈ షార్ట్ ఫర్ 14-15 days stretch he came and shot for us. Thank you Vishwan, thank you, I miss you here, thank you so much. And now I want to start with my beautiful heroines. So Virti, thank you for being Ira. Ira is one of the finest characters. I might not write again. So Ira is so much love for me, even I love that name. So thank you for being
dear Ira, to everyone on the sets, and thank you for being so calm on the set. Thank you. And శ్రీదేవి గారి గురించి చెప్పాలండి, నరేష్ గారు చెప్పినట్టు శ్రీదేవి గారు తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు, చేసిన అంత అందంగా కనిపించలేరు. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ దిస్ స్కూల్ యూనిఫామ్ ఎపిసోడ్. ఎందుకంటే అంటే ఒక హీరోయిన్కి నేను స్కూల్ యూనిఫామ్ వేస్తాను అన్నప్పుడు ఫస్ట్ ఒప్పుకున్నా దే వోంట్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ అని నా ఫీలింగ్ మ్యామ్. బట్ వెన్ ఐ కేమ్ టు ద సెట్, వెన్ ఐ సా యూ, ఐ వాజ్ సో షాక్డ్. ఐ టోల్డ్ యూ కూడా, మ్యామ్ ఏంటి మేడం ఇలా అయిపోయారు అని అడిగాను. అంటే ఒక స్కూల్ యూనిఫామ్ ఆ ఏజ్లో వేసుకున్న షీ లుక్ సో ప్రెటీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ వైష్ణవి మ్యామ్. ఐ థింక్ ఏమో ఈ సినిమా తర్వాత ఐ థింక్ అ లాట్ విల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ సత్య గారి గురించి చెప్పాలండి, సత్య గారికి నేను పెద్ద ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కాదు. నాకు బోర్ కొట్టినా నేను సత్య గారి సీన్లు చూస్తాను. నేను పిచ్చ ఫ్యాన్. నేను క్యారెక్టర్ కూడా సత్య అనే రాసుకుంటా తప్ప ఇంకేం రాయను. సో థ్యాంక్స్ సత్య అన్న ఫర్ బీయింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. మీ వల్లే నేను ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు. అంటే ఎవరు సినిమా చూస్తున్నా ఇంకో 2 పేర్లు నన్ను 2-3. సో ఎవరు అదే అయిపోయింది సార్, అయిపోయింది. ఇంక సారీ సార్, అంటే మళ్ళీ ఎక్కుతాను ఎక్కడో తెలియదు కదా నెక్స్ట్. సో సత్యాన్న థ్యాంక్ యూ మ్యామ్. సునైనా గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ థర్డ్ హీరోయిన్ ఇన్ ద ఫిలిం. ఆవిడ ఇచ్చిన డేట్లు ఎవరు ఈ సినిమాకి ఇవ్వలేదండి. సో థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు సినిమాకి ఒప్పుకోవడానికి ఏదైతే కారణమో అది నేను నిలబెట్టానని నా ఫీలింగు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్, అండ్ ఐ రియలీ హోప్ యూ విల్ ఫీల్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ప్రీమియర్స్ టుమారో. అండ్ సంతోష్ అన్న చెప్పాల్సిందే. సంతోష్ అన్న, నీ మధ్యలో అంటే ఆన్ ద సెట్ ఏదైనా సరే ఇంటికి వెళ్ళాక దే ఇస్ వన్ డ్రాప్ డౌన్ ఉంటుందండి, ఎలా వస్తుంది, ఏమవుద్ది, ఏం చేస్తారు అని. బట్ హీ నెవర్ లెట్ మీ డౌన్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరు అంటే వెంకీ నీకు ఇలా అంటున్నారు, నీ గురించి ఇలా అంటున్నారు అంటే అన్నయ్య చెప్పేస్తున్నాడేమో ఇవన్నీ నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అని డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బ్యాక్ బోన్. నువ్వు రోహిత్ గారు లేకపోతే అసలు నేను లేను. సో థ్యాంక్ యూ బోత్ సో మచ్. అయిపోయింది మ్యామ్, సారీ అన్న, అయిపోయింది. సో వంశీ అన్న, శేఖర్ అన్న, అండ్ ఇంకొక లాస్ట్ మేడం. సో అనిల్ భాను అన్న గురించి చెప్పాలి. పోస్టర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అన్నాల వల్లే ఈరోజు అంత కలర్ వచ్చింది సినిమాకి, అంటే నెక్స్ట్ తీసుకోవడానికి టైం వేస్ట్ అని. సో అన్నాల వల్లే ఈ కలర్ వచ్చింది సినిమాకి. సో థ్యాంక్స్ అనిల్ అన్న, థ్యాంక్స్ భాను అన్న. అండ్ ఐ ఆల్సో హ్యావ్ గౌతమ్ బహుశా లిరిక్ వీడియో అండ్ చిన్న పోస్టర్స్ నేను ఏవి అడిగినా వెంటనే ఇచ్చేవాడు. యశ్వంత్ హూ డిడ్ టైటిల్స్ అండ్ దిస్ లిటిల్ యానిమేషన్స్. థ్యాంక్ యూ. వంశీ శేఖర్ అన్న థ్యాంక్ యూ. ఈరోజే మాట్లాడాను, ఎంతసేపు నేను ఎప్పుడైనా మాట్లాడాను నా లైఫ్లో లేదు కదా. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నేనేమన్నా సార్ ఏం మర్చిపోయాను సార్, ఇంకా అన్న ఏం లేదు కదా, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి అన్న. మనోజ్ అన్న, సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం, సారీ. సుమ్మ గారి గురించి లాస్ట్ మీ గురించి చెప్పిన